నమస్తే, నేను ఇందు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో అయితే పర్యటించబోతున్నారు. సో మరి ఈ నేపథ్యంలో తోట మామిడి పండ్లకి సంబంధించి సరైన మద్దతు ధర లభించట్లేదని, సో దీని గురించి రైతులు అయితే పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, మీరు చూసుకుంటే అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద విధ్వంసం క్రియేట్ చేశారో మనకు తెలిసింది అంతకుముందు టూర్స్ లో. రేపు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చిత్తూరు జిల్లాకైతే వెళ్ళబోతున్నారు. అండ్ అలాగే తోతాపరి మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన మద్దతు ధర పలకట్లేదు కాబట్టి రైతులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. ఏమంటారు మేడం, అసలు ఇప్పుడు వెళ్ళే టూర్ లో ఎలాంటి ఆ, విధ్వంసాలు లేకపోతే ఎలాంటివి సృష్టించబోతున్నారు, ఏం జరుగుతుంది అంటారు అసలు మామూలు? ఇక్కడ మనం ఒకటే ఆలోచించాల్సి వస్తుంది. ఈ రైతులకి మద్దతు ధర కోసం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో మామిడికాయలు ఎన్ని రకాలుగా వేస్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఏమైనా మామిడి రైతులను ఆదుకున్నారా అని చూసినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఆదుకున్నదే కనపడలేదు. సరే, వాళ్ళే కాదండి, ఏ రైతుల గురించి పట్టించుకుంది లేదు, ఏ రైతుల్ని ఆదుకున్నది లేదు వాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు మామిడి రైతుల గురించి పట్టించుకొని ఒక తోతపూరి అంటే ఇలా ఆఖరికి వచ్చేస్తా లాస్ట్ సీజన్ అలా ఎండింగ్ లో వచ్చేది తోతపూరి నీలాలు, ఆ అట్లాంటి కొన్ని కాయలు లాస్ట్ లో ఉంటుంటాయి. సో వాటి గురించి ఇప్పుడు ఎందుకు, నీకు అసలు మద్దతు ధర స్టార్టింగ్ నుంచే కూడా ఎక్కువ, ఈసారి కాపు ఎక్కువ ఉండింది ఇక్కడ ఈ జిల్లాలో. దాని మూలాన మద్దతు ధర అనేది లేదు. సరే, ఆ పంట ఎక్కువైనప్పుడు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, కొన్నిసార్లు ఒక్కోసారి మద్దతు ధర దొరకను కూడా దొరకదు, కానీ ఇక్కడ ప్రభుత్వం ఆదుకుంటుంది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలకు తోలుతున్నారు, అక్కడ టోకన్ సిస్టమ్ ఉంటుంది. ఆ టోకన్స్ వచ్చినప్పుడు వీళ్ళు రైతులు కోసి అప్పుడు ఆ, మా దీనికి ఫ్యాక్టరీకి తోలుతారు. తోలిన తర్వాత టన్నుకి 4,000 రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. సో ఎందుకంటే మద్దతు ధర లేదని తెలిసిన దగ్గర నుంచి, అంటే రైతులు నష్టపోతున్నారని చెప్పి గవర్నమెంట్ 4,000 ఇస్తుంది ఇప్పుడు. సో ఎందుకంటే సరౌండింగ్ చూస్తే మామిడి తోటలోనే ఉండి మాట్లాడుతున్నా, ఇది మా మా మామిడి తోటలోనే. సో మేము లీజుకి ఇచ్చేసినా కూడా లీజు ఎవరైనా లీజుకి తీసుకున్న వాళ్ళు కూడా 4,000 అంటే టన్నుకి 4,000 తీసుకున్నారు. ఓకే. అంటే ఇది స్వయంగా నా దగ్గర లీజుకి తీసుకున్న వాళ్ళే లబ్ధి పొందారు. ఉమ్, ఉమ్, ఉమ్. అలాంటప్పుడు ఇప్పుడు అందరికి ఎంతో మందికి అది జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు అవును, ఎవరైతే అవును. ఫ్యాక్టరీ అవి చూపెట్టిన రిసిప్ట్స్ చూపెట్టిన ప్రతి ఒక్కళ్ళకి టన్నుకు 4,000 ఇస్తున్నారు. సార్, ఉమ్, ఉమ్, గవర్నమెంట్ ఇచ్చేదైతే ఇస్తుంది. ఉమ్, గవర్నమెంట్ లో ఎక్కడా కూడా ఈ లోపం అనేది అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఉమ్, మద్దతు ధర రైతులకి సపోర్టింగ్ గా ఉన్నారు. సో ఉమ్, అది ఇస్తున్నారు. ఇస్తూ కూడా మళ్ళా కూడా బాబు గారు ఒకటి అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఉమ్, ఇప్పటి వరకు కూడా ఎక్కువ మ్యాంగో పల్ప్ అనేది నిల్వ ఉండిపోయింది. అంటే ఉమ్, మార్కెటింగ్ అది సర్క్యులేట్ అవ్వట్లేదు. సో ఉమ్, అదే సర్క్యులేట్ అవ్వాలి కొంచెం. దాన్ని మన మనం కూడా యూజ్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉమ్, దాన్ని పిల్లలకి ఇచ్చేటట్టు చూడాలి అనేది మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి ఉమ్. కూడా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలనేది కూడా పెట్టారు. ఓకే. పిల్లలకి మధ్యాహ్నం భోజనాల్లో కూడా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలి అనేది కూడా పెట్టారు. అంటే ఏంటంటే మన రైతులు నష్టపోకూడదు ఇక్కడ. మన రైతులు ఇది పండించిన పంట కూడా మన పిల్లలకి కూడా మనం వాడుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసినంత చేసి తర్వాత మనం కూడా ఇక్కడ వాడుకోవాలి. ఉమ్, రైతులు ఉమ్, ఇప్పుడు ఏంటంటే నిల్వ ఉమ్, ఉంచేసేస్తే రేపు పొద్దున మళ్ళా మార్కెట్ లేకుండా ఉంటది, మళ్ళా కష్టం అవుతుంది అనేది లేకుండా గవర్నమెంట్ కూడా అది కొనుగోలు చేసి ఉమ్. అది మళ్ళా పిల్లలకి ఇవ్వటానికి, సో పిల్లలకి కూడా పౌష్టికమైన ఆహారాలని కల్పించడానికే కానివ్వండి, అన్నిటి రకాల కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. సో ఇంత మంచి జరుగుతుంటే ఇవన్నీ వాళ్ళు పట్టించుకోకుండా ఒక్కటి ఏంటంటే శవ రాజకీయాలు చేయాలనే ఒక ఆతృత ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన పర్యటన పెట్టేది ఎందుకంటే ఇప్పుడు ఒకసారి వస్తాడు, ఇంట్లో నుంచి బయట వస్తారు, ఒక నలుగురిని చంపుకొని వెళ్ళాలి ఇంటికి వెళ్ళేటప్పటికి. సో వాళ్ళు 100 మందితో రావాల్సిన చోట 10,000 మందిని వేసుకొని రావటం. అసలు ఉమ్. ఇది రైతులను పరామర్శించడానికి వస్తున్నాడా, ఇక్కడ ఏమైనా భారీ బహిరంగ సభ పెడుతున్నాను, రైతులను తీసుకొచ్చుకొనైనా కూర్చోబెట్టైనా చెప్పాలి. అది కాదు, రైతుల్ని ఉమ్, పరామర్శించడానికి వస్తున్నానని చెప్పేసి ప్రతి చుట్టుపక్కల నియోజకవర్గాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కడప, ఉమ్, అనంతపూర్, ఆ ఈ కర్నూలు నుంచే కానివ్వండి, ఇక్కడ చిత్తూరులో కానివ్వండి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనాలనే కానివ్వండి, ఉమ్మడి కడప, ఇట్లా ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా లారీలను ఉమ్, పెట్టి బస్సుల్ని పెట్టి కార్లను ఉమ్, పెట్టి ఉమ్. తరలిస్తున్నారు. అంటే ఇది రైతులను పరామర్శించే యాత్రగా కనపడడం లేదు కదా. అవును, అవును. ఆయన బల ప్రదర్శన చేస్తున్నట్టు కనపడుతుంది ఇక్కడ. అవును, మొన్నే ఒక అతను చనిపోయారు కదా. అవును, అవును. ఎవరైతే చనిపోయారో ఆయన భార్యను కూడా తీసుకొచ్చి
ఆవిడ ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి మూలానే చనిపోయారు అని అంది. తొక్కకుండా తొక్కిచ్చేసారని చెప్పిన ఆవిడని తీసుకొచ్చి ఆవిడని బెదిరించారు. అవును అవును. ఉమ్, అంటే ఆవిడ ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రెస్ మీట్ లో ఆవిడకి తెలియట్లేదు. భర్తను కోల్పోయి, లింగయ్య గారి వైఫ్ అనుకుంటా, భర్తను కోల్పోయి ఆవిడ ఉమ్, బాధల్లో ఉంటే ఆవిడ పరామర్శకని తీసుకొచ్చి ఆవిడకి ఏ రకమైన సహాయం చేశారో దానికన్నా కూడా వీళ్ళు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించి ఆవిడ వాళ్ళు ఉమ్. చెప్పింది కరెక్టో లేదని ఆళ్ళ ముఖాలు చూస్తుంది, దిక్కులు చూస్తున్నారు. అవును అవును. క్లియర్ గా తెలుస్తుంది అంటే అక్కడ పక్క నుంచి వాళ్ళు చెప్పిస్తున్నారు. వాళ్ళు ఏది చెప్తే కిరణ్, ఎవరైతే కిరణ్ అని ఉన్నారో వాళ్ళు చెప్పి ఎలా చెప్తే అలా చెప్పడం మనం చూసాము. అంటే ఏంటి మేడం, అంటే యాక్చువల్ గా దీనికి సంబంధించి సింగయ్య మృతికి సంబంధించి సాక్షిలో కూడా ఒక కథనం అయితే వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1,00,00,000 ఇస్తానని లోకేష్ గారు చెప్పారంటూ కూడా చెప్పుకొస్తున్నారు సాక్షి టీవీ వాళ్ళు. ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు లింగయ్య గారి వైఫ్ ని ఆవిడ ఫస్ట్ ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ యాత్ర మూలానే జరిగిందన్నారు. ఆయనే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా చనిపోయారు కదా. ఆయన లిటరల్ ఆయన టైర్ కిందే పడ్డారు. ఒక నాయకుడు వస్తూ ఆ టైర్ కిందే పడి చనిపోతుంటే కూడా అది ఎలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఆ అసలు జనాల్ని అలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఆయన ఒక చోట ఆగిపోవాల్సింది. అవును అవును అంత ఒత్తిడి ఉన్నప్పుడు అక్కడ ఆగిపోవాలి కదా. ఆయన అవును. ఎందుకు వెళ్ళాలి? సో ఆగిపోయి అందరినీ కలిసి వెళ్ళొచ్చు కదా. అది కూడా కాదు. పైన బ్యాలెట్ పైన కారు మీద ఎక్కేసేసి వాళ్ళ జెండాలు ఊపుతూ ఇంత అల్లరి జరుగుతున్నా కూడా ఎందుకు ఆయన ఖండించలేకపోయాడు? ఉమ్. ఇంకొకటి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ అప్పుడైనా చెప్పాలి, అమ్మా నువ్వు అవును పడిపోతావు, కారు ఎక్కువ ఎక్కావు, అది కారు మూవ్ అవుతుంది, నువ్వు దిగు. అవును అవును. అరే బాబు గారు, చూసాం మనం ఎన్ని చోట్ల చెప్పుంటారు, ఎన్ని చోట్ల ఆయన ప్రతి చోట కూడా ఇట్లాగా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అంటే వాళ్ళకి ఉమ్, ఉద్రేకంగా ఉన్నప్పుడు కొంచెం ఆయన ఉమ్, చూసామని, నాయకుడిని చూసామని ఒక ఉద్రేకత భావం ఉన్నప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా చెప్తారు, ముందు నువ్వు ఉమ్, దిగమ్మా, కింద దిగు, ఉమ్, నువ్వు కింద దిగు, ఇట్లాగే అవును. చెప్తారు, నువ్వు పైకి ఉమ్, ఎక్కద్దు. ఉమ్, ప్రతి మీటింగుల్లో కూడా ఎక్కడెక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అవును అవును ఎందుకంటే ఒక నాయకుడు ప్రాణం విలువది. అవును. సో ఇప్పుడు ఈ ఇంకొకటి, రోజు కనీసం రాలేదు. కింద పడిన తర్వాత 31 seconds వరకు ఆ ఈడ్చుకెళ్ళడం కానివ్వండి, లాక్కెళ్ళడం మనం చూసాము. కనీసం ఒక పరామర్శ చేయలేదు. అండ్ అలాగే ఒక కుక్క పిల్లని తీసి పడేసినట్టు తీసి పక్కన పడేశారు. ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే మనిషిని డబ్బులతో కొనేసుకోవచ్చు. వేరే స్టేట్మెంట్స్ ఇచ్చి, వేరే స్టేట్మెంట్స్ పిలిపించుకొని, వాళ్ళే సింగయ్య బాణని పిలిపించేసుకొని డబ్బులు ఇచ్చేసి మనుషుల విలువలను కూడా డబ్బులతో కొనేచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు సింగయ్య ఆయన చనిపోయిన ఇది చూస్తుంటే ఆయన పక్కకి లాగి పెట్టేశారు. కొద్దిసేపు వరకు ఆయన తనకలాడుతున్నాడు. ఆ వీడియో ఆ విజువల్స్ మనం ముందే చూసేసాం. అవును మనం అవును ముందే కూడా మనకు ఆ రోజు అప్పటికప్పుడే కూడా వచ్చాయి. అవును. అవన్నీ కూడా చూసినప్పుడు అసలు ఉమ్, అరే ఒకవేళ స్పృహ తప్పి పడిపోతేనే ఆ మనిషిని కాపాడటానికి ఎంతో ప్రయత్నిస్తారు. ఉమ్, ఒక కారు టైర్ కింద పడిపోయిన వ్యక్తిని ఏ రకంగా వీళ్ళు ఇచ్చేశారు? సో ఉమ్, ఇంకా చంపడానికి ప్రయత్నించారా? అంటే వీళ్ళ నాయకుడు వస్తుంటే అంత తోపులాట, అంత జనాలు, ఈ రోజు ఇంతమంది చచ్చిపోయారు, ఇంకా రేపు పొద్దున ఇక్కడ తోతాపూరి కాయలకి ఏదో పరామర్శించి దేశానికి ఏదో ఈయన మంచి చేసేస్తున్నాడు అన్నట్టు ఏడో చేసే అల్లరి ఇది చూస్తే, చిత్తూరు జిల్లాకు వచ్చేసి నేనేదో మామిడి రైతుల్ని ఆదుకుంటానని చెప్పి ఆ హడావిడి చేస్తే 2 సంవత్సరాలుగా కూడా నిల్వ ఉన్నది ఎవరి దగ్గర నుంచి అది ఇది వచ్చింది? ఉమ్, నువ్వేం చేసావు? నువ్వు ఉమ్, ఎప్పుడైనా దానికి క్లియరెన్స్ చేసావా? ఉమ్, నువ్వు ఉమ్. వచ్చిన తర్వాతే చాలా కంపెనీలు మూతలు కూడా పడిపోయినాయి. వాటికి ఏమైనా నువ్వు సబ్సిడీ ఇస్తానని చెప్పావా? రైతుల్ని ఏమైనా ఆదుకున్నావా? ఏం చేసావు చెప్పు? ఉమ్. అండ్ ఏ రోజు ఇంకొకటి రైతుల మేడం, గురించి పట్టించుకో. గంజాయి మత్తులో ఎన్నో కిడ్నాప్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ ని పరామర్శించడం, లేకపోతే మర్డర్, ఎవరైతే మర్డర్ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళని పరామర్శించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అంతకుముందు? అది బెట్టింగ్ గేములు ఆడి అతను చనిపోయిన వ్యక్తి. అవును అవును. బెట్టింగ్ గేములు ఆడి అతను అప్పుల పాలై సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఉమ్, సరే, అతన్ని పరామర్శించటానికి వెళ్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అదే. ఎందుకంటే ఉమ్, మంచి వాళ్ళకి అలాంటి పార్టీలో చేరాల్సిన అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఏదో ఇలాంటివి ఒక ఆభరణాలు అంటారు చూసారా, ఒక కిడ్నాపులు చేయటం, ఒక దొంగతనాలు చేయటం, ఆ, అట్లాంటి కేసుల్లో ఇరుక్కోవటం, ల్యాండ్ పుల్లింగ్ ఇట్లాంటివన్నీ చేసింది ఒక ఆభరణాల కింద ఫీల్ అయిపోయి వాళ్ళు ఉమ్, ఎక్కడికెక్కడికి ఇలాంటివి వైసీపీలో నువ్వు ఇన్ని చేస్తావు, నేను ఇన్ని చేస్తాను అన్నట్టే ఉంది. సో ఆయన ఉమ్, చనిపోయిన దానికి ఇంకో ముగ్గురిని చచ్చిపోయేటట్టు ఇది చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వకుండా మళ్ళా అదే పథకం అట్లాంటి పనులు చేస్తున్నారని అంటే ఇక్కడ చాలా ఆలోచించాల్సిన విషయం. ఉమ్, సో ఇప్పుడిప్పుడైనా కూడా ఆయనలో మార్పు ఎందుకు రావట్లేదు? అవును అవును. ఉమ్,
ఉమ్, చాలా ఇది కదా అసలు. ఈ మొన్ననే వెళ్ళాడు, బయట రాగానే జరిగింది. జరిగిన తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చి మళ్ళా ఈ పని జరుగుతుందంటే సో ఏంటి దీనికి? దీనికి ఎవరికి కారణం? ఉమ్, సో ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు అనేది కంపల్సరీ రావాలి. ఇది ఈయన వచ్చేది ప్రజలకి సమస్య తీర్చకపోగా ఇంకా ప్రజల్ని సమస్యల్లో నెట్టేస్తున్నారు ఇక్కడ. ఈయన ఎన్ని సమస్య, ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక మగ దిక్కు అనేది లేకపోతే ఆ ఫ్యామిలీకి ఎంత ప్రాబ్లం? అవును, అవును, వాళ్ళ పిల్లలు ఉమ్, ఉంటారు, వాళ్ళ వైఫ్ కి ఎంత ప్రాబ్లం? ఉమ్, సో నువ్వు ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తానని చెప్పేసి ఏదో మాటలు చెప్పి వాళ్ళతో అబద్ధాలు చెప్పించడానికి ట్రై చేసి ఇవన్నీ చేయటం మూలాన ఎన్ని రోజులు ఇది మళ్ళా రేపొద్దున ఒక సంవత్సరం నోరు మూయించగలుగుతావేమో, భయపడతారేమో, మళ్ళైనా చెప్తారుగా. అవును, అవును, ఉమ్, అప్పుడే ఆవిడ దిక్కులు చూస్తుంది. ఉమ్, అక్కడే ఉమ్, ఆవిడ దిక్కులు చూస్తుంది. ఆడ ఉమ్, నేను చెప్పింది కరెక్టేనా అన్నట్టు చూస్తుంది పక్కన వాళ్ళని. దానిలోనే అర్థమవుతుంది ఆవిడ ఎంత ఫ్లాట్ గా ఆవిడకి ప్రిపేర్ చేయించి ఉమ్. తీసుకొచ్చారనేది. మళ్ళా మేడం మరి ఇప్పుడు అక్రమాలు చేస్తున్నారు, స్కామ్లు చేస్తున్నారు, అండ్ అలాగే మీడియా ముందు ఎగురుతున్నారు. అండ్ వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నాం అంటున్నారు. అండ్ అలాగే తప్పకుండా 2029 ఎన్నికల్లో మేమే వస్తామంటూ కూడా సవాల్ ఇస్తున్నారు. అప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు పని చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు అంట వీళ్ళ పరిపాలనని? వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకోవటానికి అది ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అయిపోతది 4 ఏళ్ళు. సో దాని ఉమ్, తర్వాత మనమే వస్తాం 2.0 అని అన్నాడు. సరే అంతకు ముందు చెప్పాడు వైనాట్ 175 అన్నాడు. అవును, వైనాట్ కుప్పం అన్నారు. ఏమైంది? సో ఉమ్, ఇప్పుడైనా అంతే. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. సో దాని మీద మళ్ళా వాళ్ళు ఇంకా పకటి కళ్ళకంటా ఉంటే ప్రజలకు అన్ని తెలుసు. అభివృద్ధి కావాలా? మళ్ళా ఈ హత్య రాజకీయాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు, ప్రజలకి ఎక్కడ అభివృద్ధి అనేది కనుమరుగైపోయి ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ ఇప్పటికే ఆ కుటుంబంలోనే వాళ్ళే చచ్చిపోతేనో పట్టించుకునే దిక్కు లేదు. కుటుంబంలో వ్యక్తులు చచ్చిపోతేనే పట్టించుకున్న దిక్కు లేదు. సో అవును, అవును, వాళ్ళనే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే ఏం చేసుకుంటున్నారనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు మళ్ళా మనం దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకోవటం అనేది ఒక భ్రమ. అది వాళ్ళ భ్రమ. అది మనం ఏం చేయలేము అసలు. ఇంక అట్లాంటి వాళ్ళని ఏం అవును, చేయగలుగుతారండి? భ్రమ పడతా వాళ్ళ కళల్లో జీవిస్తానే ఉంటారు అట్లాంటి వాళ్ళు. సో మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళా నిద్రపోయి లేసి మళ్ళా వస్తది 4 ఏళ్ళు వెయిట్ చేద్దాం అని అంటాడు వాళ్ళకి. అంటే ఆ దశానిర్దేశం ఏంటంటే అదే ఆయనది. మేము వచ్చాక అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, రప్ప రప్ప అనే డైలాగులు చెప్పించడం ఇట్లాంటివి. అసలు ఒక సీఎం గా చేసిన వ్యక్తి ఆ డైలాగ్స్ ఏంటి? పుష్ప సినిమాలో అంట. సరే సినిమాలో చెప్పారని చెప్పేసి ఎవరైనా అన్ని అంటే అది ఊరుకుంటారా? అవును, సినిమాలాగా చూడాలి, రియల్ లైఫ్ వేరు. సో దాన్ని అన్నాము అని అంటే దాన్ని ఎంకరేజ్ చేయటం అనేది ఎంత కరెక్ట్? నీ ముందే తీసుకొచ్చి అది ఫ్లెక్సీలు అలా చూపెట్టినప్పుడు కూడా ఆయన ఏం ఖండించట్లేదు. అవును, సో దాని అవును, గురించి ఆయన మాట్లాడటం లేదు. సో అవును, అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తుల గురించి మనం ఎంతసేపు ఆయన ఆలోచన విధానం ఎంత వరకు ఉందంటే నేను ప్రజల్ని భయపెట్టి నేను గెలుస్తానేమో అనుకుంటున్నాడు. ప్రజలు భయపడే ప్రసక్తి అయితే ఉండదండి. ప్రజలు అవును, ఎప్పటికెప్పుడు అవేర్నెస్ అనేది ఉంటుంది వాళ్ళకి అవును, అభివృద్ధి కావాలి. సో వాళ్ళ ఉమ్, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళు ఇప్పుడు ఉమ్, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమాలు కూడా చేస్తున్నారు. సో ఉమ్, ఇవన్నీ కూడా బాగున్నప్పుడు ఎవరికేం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కల్లబొల్లి మాటలు వినటానికి ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే రేపు పొద్దున అక్కడ ఉమ్, రైతు పరామర్శ యాత్ర అని చెప్పి వస్తున్నాడు. రైతులు అక్కడ ఎవరు చుట్టుపక్కల రాకపోతే గుంపులో గోవిందలాగా ఆ జిల్లాలోనూ ఈ జిల్లాలో జనాలను తీసుకొచ్చి మొత్తం అక్కడ వాళ్ళే అని చెప్పి ఉమ్, రావటం. సో ఉమ్, నువ్వు రైతులని పరామర్శించాలనుకున్నాడు పర్టికులర్ గా ఇప్పుడు ఏ రైతు ఏంటి అనేది అక్కడ చుట్టుపక్కల రైతుల్ని పరామర్శించు. ఒక టైం ఉమ్, దొరుకుతది వాళ్ళతో మాట్లాడు. అట్లాంటివి ఉంటాయి ఎక్కడైనా. సో అవును, నువ్వు అవును, అసెంబ్లీకి కూడా రావాలి కదా! ఇప్పుడు నువ్వు రైతుని వెళ్ళి పరామర్శించావు అనుకో, అక్కడ నుంచి మెసేజ్ తీసుకొని నువ్వు ఎక్కడ పాస్ చేయించుకోవాలి బిల్లు? అవును, అవును, అసెంబ్లీకి అసెంబ్లీకి రానాడివి నీకేం పని అక్కడ వెళ్ళి? ఊరికే టైం పాస్ రాజకీయాలా ఇవి? ఉమ్, ఉమ్, సో వాళ్ళకి ఏం న్యాయం చేద్దామని? ఉమ్, ఉమ్, న్యాయం ఏం చేయలేను ఆ వ్యక్తే కదా! నువ్వు అవును, అవును, అసెంబ్లీకి వచ్చి ఆ రైతుల్ని నేను ఇలా చూశాను, నేను వాళ్ళని ఆదుకోండి అని చెప్పి చెప్పాలి కదా! ఉమ్, సో ఇంకా ఏం బెనిఫిట్? ఆల్రెడీ చేస్తున్నాము. ఇంకా ఏం చేయాలని చెప్పడానికైనా నువ్వు అసెంబ్లీకి రావాలి కదా! అసెంబ్లీకే రాని వ్యక్తివి నువ్వు వెళ్ళి ఊరికే ఏంటి ఉమ్, నీ బలం చూపెట్టుకోవటానికో, జనాలను చూపెట్టుకోవటమో, ఇంకెవరినో చంపేసుకొని రావటమో, మళ్ళా వాళ్ళ మీద మళ్ళా పరామర్శ యాత్ర పెట్టుకోవటమో ఇదేనా? ఉమ్, ఉమ్, ఉమ్.
మనం ఇంకోటి చూసుకుంటే మనం జగన్ హయాంలో పిఎస్ఆర్ రాజనీర్ గారి కేసు కానివ్వండి, లిక్కర్ స్కామ్ కానివ్వండి, అండ్ అలాగే వల్లభనేని వంశీ కేసు కూడా ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ త్వరలో ఉండబోతుందంటే వార్తలు అయితే వినిపించాయి. కాకపోతే ఒక్కొక్కరు లిక్కర్ స్కామ్ లో చూసుకుంటే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కూడా బయటకు వస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ద కింగ్ పింగ్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి లిక్కర్ కేసు ఉంది. 43,000 కోట్ల అవినీతి కేసు ఆల్రెడీ ఉంది. సో ఉమ్, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి. సో ఇక్కడ మనం ఏ కక్షతోనూ అరెస్ట్ చేసే పనులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి తీసుకోవట్లేదు. ఉమ్, సో ఉమ్, లీగల్ గా జనరల్ గా ఎట్లా ఉంటది? లీగల్ గా ఉమ్, వెళ్ళాలన్నా, చట్టపరంగా వెళ్ళాలన్నా చట్టం తన పని తను చేసుకుపోతది. తర్వాత న్యాయ వ్యవస్థ ఉంది. సో అవన్నీ కలిసి పనిచేస్తున్నాయి గదా! చూస్తున్నారు. ప్రజలకి కూడా తెలుస్తుంది గదా! ఇప్పుడు అవును. అదే ఛాన్స్ ఇంకొకళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఉండుంటే ఈ పాటికే అంటే ఆ టైర్ కింద మేబీ నారా చంద్రబాబు బాబు గారు ఆ టైంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా గాని చనిపోయింటే ఈ పాటికి బాబు గారిని తీసుకెళ్లి ఆ కేసు వేసేవాళ్ళు. అవును. అవును. ఆ. బాబు గారిని ఇరికించాలి. ఏం దొరుకుతదని జూసేవాళ్ళు. కానీ ఇక్కడ అట్లా చేయట్లేదు గదా! విచారిస్తున్నారు. డ్రైవర్‌ని విచారించారు. సో, ఉమ్, అందరిని కనుక్కుంటున్నారు. ఒక ప్రాసెస్ ఆ రోజు అంటే ఇక్కడ ఎక్కడ గూడా న్యాయంగా జరుగుతున్నాయి. ఎక్కడ గూడా ఇప్పుడు ఇది ప్రజలందరూ గూడా చూస్తున్నారు. అవును. ఈ చేంజ్ అనేది ఎంత డిఫరెంట్‌గా కనపడుతుంది కదా! అవును. 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 చిన్ని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్‌లో పెట్టారు. ఇక్కడ నువ్వు కళ్ళ ముందు తప్పులు చేస్తున్నావు. ఉమ్, ఉమ్, చేస్తుంటే కూడా సో అది లీగల్ గా ప్రొసీజ్ అవుతున్నామే కానీ తొందరపాటు ఎక్కడా చేయట్లేదు కదా. సో ఖచ్చితంగా ఆయన టైం వస్తుంది. వచ్చినప్పుడైతే ఇప్పుడు ఆ పాపాలు అనేది పెరిగిపోతా ఉంటే, తప్పులు అనేది పెరిగిపోతా ఉంటే ఏదో ఒక రోజు అనేది ఆ రోజు రానే వస్తది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసే కానివ్వండి, వీటిలలో వీళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. వీళ్ళు కూడా అవును. వీళ్ళకి తెలిసిన న్యూసే చాలా ఉంది. వాళ్ళే ఎందుకు కప్పిపుస్తున్నారంటే వీళ్ళకి ఇన్వాల్వ్‌మెంట్ ఉండుండొచ్చు మేబీ. సో ఇవన్నీ గూడా బయటొచ్చే రోజొచ్చినాయనుకోండి, ఎవరు ఏమి ఆపలేరండి ఇట్లాంటివి. ఎన్ని ఉమ్, రోజులు మేనేజ్‌మెంట్ ఉన్నా, ఎన్ని రోజులు ఇట్లాంటివి ఆపాలని చూసినా ఎక్కడా గూడా ఆగదు. ఉమ్.